హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విన్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే తైవాన్లో ఒక అపార్ట్మెంట్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఇల్లులు రూమ్లు ఎట్లుంటాయో ఒకసారి చూద్దాము, నేను మీకు చూపెడతా. అండ్ ఈ అపార్ట్మెంట్లో మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి 22nd ఫ్లోర్లో మన వాళ్ళు ఉన్నారు. నేను వీళ్ళని లోపలికి పోయినాక పరిచయం చేస్తా, పదండి. సో వీళ్ళ అపార్ట్మెంట్స్ వచ్చేసి ఇవన్నట్టు. ఒకసారి ఇక్కడ వీళ్ళు ఇందులో స్టే చేస్తారు. అండ్ మీరు చూస్తారు కదా ఎట్లుందో, క్రేజీ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామనంటే తైవాన్లో ఉన్నాము. అది కూడా 22nd ఫ్లోర్లో ఉన్నాము. ఏం చూపెడతాండి ఆవిడంటే, చాలా మంది కంటారుగా ఎంట్రీ కాగానే మరి తైవాన్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూడాలి కదా. అండ్ వాళ్ళ ఒక ఇల్లు టూర్ చూపెడుతున్నా. తను వచ్చేసి నవీను, మన ఆంధ్రప్రదేశ్ నుండి అన్నట్టు, ఎర్రగొండపాలెం, మార్కాపురం, ప్రకాశం డిస్టిక్. తను వచ్చేసి బాహుబలి. బాహుబలి ద కింగ్. ఎందుకు బాహుబలి ద కింగ్ అని అంటే ఇతను బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నట్టు ప్రభాస్ కి. మేము బాహు అని చెప్పేసి ముద్దుగా పిలుచుకుంటున్నాం, క్యూట్ నేమ్ బాహు. సో తన వచ్చేసి చైనా నుండి. What is your Chinese name? Gao Shujin. Gao Shujin. City name? City name? It's my phone name. No, like no. Where do you live in China? Where do you live in? Hangzhou. Hangzhou. Oh yeah, Hangzhou. City nearby Shanghai. You went there. Hangzhou, first city మన షాంఘై నుండి హాంగ్జో అరౌండ్ 120 kilometers or something right there. నేను అక్కడికి వెళ్ళాను హ్యాంగ్జోకి. సో ఇప్పుడైతే మనము చాలా రూమ్ టూర్ చూద్దాము, అసలు రూమ్ ఎట్లుంటుందో చూద్దాము. అండ్ ఒక ఫ్లాట్ ఇది చూద్దాం. ఒక పర్సన్ తను అక్కడే ఉంటాడు. సో వీకెండ్స్ మేమిద్దరం వీకెండ్స్ వరకు మేము కలిసి ఇక్కడ మూవీ అలా చూస్తాము. ఓహో, ఓకే. ఏం చేస్తాడు తను? ఏం చేయం, తన పేరు చేస్తున్నాడు. నేను మాస్టర్స్ చదవాలి, బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే. సో ఫస్ట్ అయితే లాక్ మీకు చూపెట్టాను, మళ్ళీ మీరు వచ్చి లాక్ ఓపెన్ చేసుకొని ఇంట్లో పోతే ప్రాబ్లం అవుతుంది కదా. సో కాబట్టి లాక్ ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళాలి. మీరు ఇక్కడ ఉంటే మొత్తం లోపల అదే హోటల్లో చూస్తాం కదా, లోపలికి వెళ్ళి ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి చూడొచ్చు అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ తనది. అండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఒక ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ఉంటుంది. ఆ స్కేట్ బోర్డ్ తోటి అయితే తను వెళ్తాడు. ఆ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ వచ్చేసి దీని దగ్గర హైబూజా బైక్ కూడా ఉన్నది. అండ్ ఇంకొకటి దాన్ని ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ దాని మీద నిల్చొని పోతారు అన్నట్టు, ఇది కంట్రోలరు. అండ్ ఇక్కడ ఇతని దగ్గర ఒక చిన్నది ఏంటంటే అక్వేరియం ఉంది. అక్వేరియంలో ఇతను ఏం పెంచుతున్నాడు అంటే, అందరు ఫిష్లు పెంచుతారు కదా, అతను చూడండి ఒక 20-30 షిమ్స్ పెంచుతాడు. అవే అండి రొయ్యలు పెంచుతాడు. అండ్ ఇది వచ్చేసి తన అక్వేరియము, జస్ట్ ఎంట్రీ అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి తన వర్క్ స్పేస్ అంట. ఇగో ఇది చూసారా, ఇది ఇగో మొబైల్ కూడా పెట్టుకొని మామూలు వర్క్ చేసుకుంటే మొబైల్ కూడా వాడచ్చు, చేతిలో పట్టుకోకుండా అవసరం లేదు. సో ఈ విధంగా వర్క్ స్పేస్. అండ్ ఇది వచ్చేసి మంచి జస్ట్ ఒక ఫీల్ కోసం అన్నట్టు. అండ్ ఇందులోనే డైనింగ్ హాల్ కూడా ఇదే అన్నట్టు, మీరు చూసుకోవచ్చు. ఇది మొత్తం తన యొక్క వర్క్ స్పేస్ అన్నట్టు. సో వర్క్ స్పేస్ నుండి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇటు వచ్చేస్తే ఇది వచ్చేసి సినిమా హాల్ అన్నట్టు. సో సినిమా హాల్ అంటే మామూలుగా ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని సో ఇక్కడ కూర్చొని మంచిగా కాలు పెట్టుకొని సినిమా చూడవచ్చు. సినిమా ఎక్కడ చూస్తారు, టీవీయే లేదని అంటారా. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ప్రొజెక్టరు. ఇది వచ్చేసి ప్రొజెక్టర్. చలో మనోడు ఈ సిస్టమ్ మొత్తం దేంతో కంట్రోల్ చేస్తున్నాడు అంటే, మనకి లైక్ హౌ డు యూ కంట్రోల్ ద రూమ్ లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్? 小爱同学，在。关闭所有灯泡。好的。అది చూసారా. సో ఇది వచ్చేసి షాయిషన్షే. షాయిషన్షే, 在。 ఐ లవ్ యూ. 好想听宝贝再说一遍呀，比心。 She say she want to hear you say again. Say this again. షాయిషన్షే, 小爱姐 哎， ఐ లవ్ యూ. 好想听宝贝再说一遍呀，比心。 Yeah, she says the same thing. ఓకే, సేమ్ థింగ్. ఓకే, యూ లైక్ మీ. థ్యాంక్ యూ షాయిషన్షే. సో ఇది వచ్చేసి హాల్. అండ్ హాల్, కెన్ యూ ఆన్ ద ప్రొజెక్టర్? 小爱同学， 我在。 打开投影仪。 好啊。 This one. ఓకే, You can turn off these lights. That's okay. దట్స్ ఓకే. Leave it. సో చలో షాయిషన్షే, తన పేరు వచ్చి షాయిషన్షే. సో ఇక్కడ ప్రొజెక్టర్ అయితే ఆన్ చేసేసింది. మనం ఏం సినిమా కావాలనుకుంటే ఆ సినిమా అయితే మనం ఇక్కడ చూడొచ్చు అని అన్నట్టు. ఇగో ఈ విధంగా కూర్చొని మంచిగా సినిమా వస్తారు. ఇది ఒక ప్రొజెక్టర్. ఓకే. 小爱同学， 我在。 关闭投影仪。 好的。 ఓకే, జస్ట్ టర్న్ ఆన్ ద లైట్స్. Turn on the light. This one. Everything. Room. Lights. 小爱同学， 在。
打开所有灯泡。开了。 We can control brightness also. బ్రైట్నెస్ ఇంక్రీజ్ ద బ్రైట్నెస్. Yeah, different 小爱 color. 同学，哎，把所有灯泡变成红色。收到。小爱同学，哎，把所有灯泡变成蓝色。收到。 Yeah. 小爱同学，我在。把所有灯泡变成白色。收到。 సో నైస్. సో ఇది వచ్చేసి ఇట్లా అన్నట్టు ఈ విధంగా కూర్చొని మంచిగా మూవీ ఇట్లా చూస్తారు అండ్ ఇట్లా కంట్రోల్ చేస్తారు. మనోళ్ళు నిన్న మేము బాహుబలి మూవీ చూసాము. ఇంకా ఇది వచ్చేసి ఈ రూము వచ్చేసి ఇదంతా హాల్లో సినిమా థియేటర్ ఇదంతా అండ్ అక్కడ తన వర్క్ స్పేస్ అవన్నీ అక్కడే ఉంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, ఇది మీరు కంపల్సరీ మిస్ కాకూడదు. సో వాట్ అబౌట్ దిస్? Alcohol drink. This is for the people who don't drink, like me. సో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇది వచ్చేసి ఇదంతా వెజిటేబుల్ ఏంటి అది ఫ్రూట్సా? Fruits. సో ఇది వచ్చేసి మొత్తం ఫ్రూట్స్ అన్నట్టు, ఫ్రూట్స్ సంబంధించిన మొత్తం డ్రింక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇదంతా ఆల్కహాల్ 1 2 3 4 5 వోడ్కా ఉంది, బ్రాండీ ఉంది, విస్కీ ఉంది, జిన్ ఉంది అండ్ ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. మనది ఆ కాటన్లో కూడా మొత్తం అవే ఉన్నాయి అన్నట్టు. మై గాడ్ ఇల్లు కూడా ఉన్నాయి. ఏమన్నా బ్రాండ్స్ నాకు తెలుసా అని చూస్తా. ఇవన్నీ ఏం బ్రాండ్స్ కూడా నాకు తెలియదు. మేబీ అలా స్కాచ్, సింగిల్ బ్లెండ్ స్కాచ్ అవి ఉన్నాయి. ఓకే, వేరే వేరే కంట్రీస్వే ఉన్నాయి ఇక్కడ ఆల్కహాల్ అండ్ ఇక్కడ కూడా చాలా ఆల్కహాల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనోడికి ఆల్కహాల్ అన్నట్టు. అవి నేను తాగనని చెప్పి తను వీటిలో తీసుకొని వచ్చాడు. అంటే ఈ ఫ్రూట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఎప్పుడన్నా నేను మందు తాగనని తను ఇవి గ్రేప్స్ తీసుకొని వచ్చాడు. మామూలుగా లేదు మీ ఫ్రెండ్షిప్. సో అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈస్ బెడ్ అండ్ ఇది మొత్తం వుడ్ తోటి ఉన్నది చూడండి ఇక్కడ. అండ్ బెడ్ మీద పడుకున్నప్పుడు చూడండి, నిన్న నైట్ నేను లైవ్కి వచ్చినప్పుడు దీనికి సెల్ పెట్టుకొని ఇక్కడ పడుకొని లైవ్ చేసిన. సో ఎంత కంఫర్ట్ ఉన్నదో చూడండి, మామూలు కంఫర్ట్లో బ్రతుకుతలేదు అన్నట్టు. అండ్ ఇదంతా ఛార్జింగ్ పవర్ అవన్నీ అండ్ బెడ్ అంటే ఇంకా సాఫ్ట్వేర్ ఉన్నది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి మ్యూజిక్ సిస్టము, ఇక్కడ పాటలు ప్లే చేస్తుంది. ఇది వచ్చేసి శాషన్ షే దీని పేరు. అంటే ఇది తిను ఏ చెప్పినా కూడా అది మొత్తం పనులు చేస్తుంది అన్నట్టు, మ్యూజిక్ ప్లే చేయమన్నా చేస్తుంది. ఇది వచ్చేసి మంచి పర్ఫ్యూమ్ కోసం అన్నట్టు, మనకు అలెక్సా ఎట్లనో అట్లా. ఇది వచ్చేసి ఎంఐ వీళ్ళది కాబట్టి షోమీ వీళ్ళ కంపెనీ కాబట్టి వీళ్ళు చూసుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చేస్తే కిచెన్లో ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా ఏమేమి ఉన్నాయని మనం తర్వాత చూద్దాము, అవసరం ఉంటుంది కూడా. సో ఇక్కడ గ్యాస్ ఇండక్షన్ కుక్కర్ లాగానే మొత్తం ఇండక్షన్ సంబంధించినవి, గ్యాస్ ఏం లేదు, వీళ్ళకి ఎలక్ట్రిక్ తోటి వండుతున్నారు. అండ్ ఈ థింగ్స్ అన్నీ ఇంట్లో ఉంటాయి. ఇందులో గిన్నెలకు సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సో ఇంకా ఇందులో గ్లాసెస్ అవి ఇవన్నీ, కింద మొత్తం సామాన్లు, వంట సామాన్లు ఇట్లా అవన్నీ పెట్టుకున్నాడు మనోడు. ఓ మై గుడ్నెస్, చాలా నీట్గా పెట్టుకున్నాం అమ్మ. ఎన్ని స్పైసెస్ ఎన్ని ఉన్నాయి, మనోడు రకరకాల వంటలన్నీ వేసి మాకైతే పెడుతున్నాడు. చాలా బాగా అనిపించింది. నిన్న మొత్తం కూడా అదే అయింది. అండ్ దిస్ వన్ Nothing in it. ఓకే ఓకే. Yes, I can do this. This start. ఓకే ఐ గాట్ యు. ఆటోమేటిక్ ఉన్నాయి. ఆ తర్వాత ఇది వచ్చేసి వాష్రూమ్. సో వాష్రూమ్ అంత అవసరం లేదు. You can control washroom also. Also this light. ఆహా. 小爱同学，我在。打开厨房灯。This light. 搞定。小爱同学，哎，打开厕所灯。没问题，开了。小爱同学，哎，关闭窗帘。 చూడండి.好啊。ఓ మై గాడ్, ఈ బాత్రూంలో కూడా కంట్రోల్ చేపిస్తున్నారు దీంతో. చూడండి ఇగో అది కిందికి వస్తుంది. సో క్రేజీ, అసలు క్రేజీ అంటే నేను చెప్పాను, బట్ ఇదేం ఇల్లురా అయ్యా, ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకే, మనం ఎక్కడ ఉన్నాం, మొబైల్లో తీస్తున్నాం బ్లాగ్. హాయ్. ఓకే చూడన్నా ఓకే, ఇది వచ్చేసి బయట అవుట్ సైడ్. సో వాట్? ఓకే, యూవీ లైట్ అంట. ఒకవేళ షూస్ గిట్లా అవన్నీ అందులో పెట్టేస్తే బ్యాక్టీరియా గిట్లా అంతా చంపేస్తుంది అన్నట్టు. ఇది వచ్చేసి మన సాక్స్లు షూస్ ఇట్లా పెట్టేసుకుంటే బ్యాక్టీరియా ఇట్లా అంతా చంపేస్తుంది అన్నట్టు ఇది.
సో ఇది వచ్చేసి మనకు కిచెన్ అంటున్నా, అవుట్ బాల్కనీ అంతా బాల్కనీ సంబంధించిన ఏరియా. ఇక్కడ మనోడు బార్బీక్యూ వేసుకుంటాడు అన్నట్టు. ఇక్కడ బార్బీక్యూ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక బార్ అన్నట్టు, మినీ బార్ అన్నట్టు. నైట్ టైంలో ఇక్కడ కూర్చొని మంచిగా ఇద్దరు కూర్చొని ఇక్కడ బార్బీక్యూ వేసుకుంటా, మామూలుగా ఇక్కడ బాటిల్స్ పెట్టుకొని ఇక్కడ బార్బీక్యూ వేసుకుంటా. ఆ నైట్ వ్యూ వచ్చేసి ఇక చూడండి ఎట్లుందో. అండ్ ఇక్కడ సముద్రం వ్యూ ఉంది. ఇక్కడ సముద్రం వ్యూ ఉంది. ఇక్కడ మొత్తం ఈ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్తాను. ఈ లెవెల్ ఎక్సలెంట్ రూము, మస్తు ఉన్నది అసలు చెప్పాలంటే. నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ తాగుకుంటే ఇక్కడైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ ఎవరిని పట్టించుకోరు. అండ్ ఇక ఫ్యాన్ చూడండి, హుక్క పోసినా కూడా అట్లుంటుంది. ఇవన్నీ సోలార్ సిస్టమ్ తోటి టర్న్ అవుతాయి. ఇది ఈ లైట్ కాదు, ఈ లైటు ఇదంతా కూడా సోలార్ సిస్టమ్ అయితే నడుస్తుంది అన్నట్టు. అండ్ క్రేజీ సోలార్ సిస్టమ్ ఇదంతా కూడా. అండ్ చాలా బాగుంది కదా. నిన్న మేము ఇవాళ పొద్దున్నే బార్బిక్యూ వేసుకున్నాం, అందుకే ఇట్లా ఉన్నది చికెన్ బార్బిక్యూ. అండ్ నిన్న రొయ్యల బార్బిక్యూ చాలా నచ్చింది నాకు. చలికాలం ఇట్లా మనకు మామూలు చల్లగా ఉంటుంది ఇక్కడ బాగా. అలాంటప్పుడు ఇక కాళ్ళ దగ్గర హీటర్ అన్నట్టు నైట్ పూట. ఒకవేళ చాలా వేడిగా ఉన్నది అని చెప్పేసి అంటే ఇక ఫ్యాన్, ఏసీ ఇట్లా అవన్నీ ఇక్కడే ఉన్నాయి, కూలర్ కూడా. అండ్ బయట నుండి కూడా నైట్ అవగానే చల్లటి గాలి అయితే వస్తుంది. సో వాట్ అబౌట్ దిస్ సిటీ? This is how to say it. I don't know it's English. The హ్యూమిడిటీ అంటే వింటర్లో ఎక్కువ ఉంటుంది కదా చల్లగా, ఆ రూమ్ ని వెయిట్ చేయడానికి. ఓకే, రూమ్ హీటర్ లాగానా? ఓకే, మరి ప్లస్ గాలిలో ఉన్న తేమను మొత్తం లాగేసుకొని ఇక్కడికి వాటర్ వచ్చేసి. అరే పొద్దున పారబోసిండు. అవే ఓ మై గాడ్, చాలానే ఉన్నాయి. అండ్ ఇది మ్యాటరు. అండ్ ఇంకొకటి, వీళ్ళ ఇంట్లో కూడా షూస్ అక్కడ పడేసిన తర్వాత తప్పకుండా అవి నా షూసే బాగున్నాయి కదా, తప్పకుండా చెప్పులు అయితే యూజ్ చేస్తారు ఎక్కడ పోయినా కూడా. అండ్ చాలా ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి వర్క్ స్పేస్ అయితే నాకు బాగా నచ్చింది ఇక్కడ. చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉన్నది. అండ్ థియేటర్. అండ్ నైట్ అయితే రూమ్ మాత్రం మొత్తం కాంతులతో వెలిగిపోతుంది. ఎందుకంటే స్పేస్ లైట్ సెట్ చేసుకున్నాడు ఇక్కడ. స్పేస్ పైన మొత్తం టాప్లో స్పేస్ వచ్చేలాగా ఈ లైట్స్ అన్ని బంద్ చేసి ఇంత భలే ఉన్నది కదా. ఈ పిల్లగాడు ఒక్కడే ఉంటాడు ఇక్కడ, పిహెచ్డి చేస్తున్నాడు. అండ్ అది అండ్ ఇక్కడ చూడండి ఏసీలు అవి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా టెంపరేచర్స్లో సెట్ చేసుకున్నారు. ఇది రూమ్ బాగుంది. చలో, యాక్చువల్గా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇతను బాహుబలి పేరు అని చెప్పేసి పెట్టుకున్నాడు. సో ఎలా బాహుబలి పేరు వచ్చింది? తను you can explain them in English, then I will tell them in Telugu. Okay. I say Bahubali is my parents named me, give me this name, and now we say it's no way. Then I say, in the day I get birth, it's really heavy rain in the hospital. So the first ball was drowned by the water. You can see that. Okay, and the nurse, before she died, she gave my parents like this, Bahubali, in the river. Yeah. It's like the movie. Oh, so your name comes from there, right? Okay. నేను చెప్తాను. తను ఏం చెప్పాడంటే మొన్న వేరే నుంచి బాగా ఫుల్ గా రైన్స్ పడుతున్నాయి. తను అప్పుడు బాహుబలి మూవీ చూసిన తర్వాత నా పేరు కూడా బాహుబలి అని చెప్పాడు. ఆ నోవే బాహుబలి పేరు ఎవరికి ఉండదు, మామూలుగా మూవీ నేమ్ ఫస్ట్, ఇది వరకు లేదని చెప్పాను. తను అప్పుడు ఏం చెప్పాడంటే, లేదు చిన్నప్పుడు నేను హాస్పిటల్ ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అంతా వరదలు వచ్చేసాయి, అప్పుడు నర్సు ప్రాణత్యాగం చేసి పైకి ఇలా లేపింది, అప్పుడు బాహుబలి అనే పేరు గట్టిగా చెప్పింది. చేతులలో నన్ను పట్టుకొని పైకి లేపి తను చచ్చిపోయి మా పేరెంట్స్ కి ఇచ్చింది. సో అట్లా నేను కూడా బాహుబలి అయినాడు. తను తమన్నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వెయిటింగ్ ఫర్ తమన్నా. Okay, what happened in engineering building? It's okay because the video will be very lengthy at that time. Okay. వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంజనీరింగ్ బిల్డింగ్? ఇంజనీరింగ్ బిల్డింగ్ లో వర్షం వచ్చి ఫుల్ గా వాటర్ వచ్చేది, చూడటానికి ఒక లిటిల్ వాటర్ ఫాల్ లా ఉంది. తను అయితే నా తమన్నా కూడా పైన ఉన్నట్లుంది. నేను ఇప్పుడు అర్జెంట్ గా క్లైమ్ చేసేయాలి, లో వాటర్ ఉన్నాడు. వీళ్ళకి ఇక బాహుబలి సినిమా అక్కడ చాలా ఫేమస్ అన్నట్టు. సో దట్ వాళ్ళు ఆ విధంగానైతే అతనికి బాగా ఇష్టం అన్నట్టు. యూ లైక్ బాహుబలి? Climb the waterfall for girls. Yeah. గర్ల్స్ ఫర్ గర్ల్స్. దుర్మార్గుడు అండి.
సో ఫైనల్ ఇది వచ్చేసి మా రూము. ఇంత రూమ్ బాగానే ఉంది కానీ లెట్ మీ టెల్ యూ సంథింగ్. స్నానం చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే మేము ముగ్గురం కలిసి మంచిగా తిన్నాం, అన్నీ చేసినాం. సడన్గా వాటర్ బంద్ అయినాయి. ఎందుకు వాటర్ బంద్ అయినాయి అంటే మేము బిల్లు కట్టలేదు. సో నిన్న నుండి స్నానం చేయలేదు. అందుకే ఇది చెట్టు మీద పడుతున్నా. బట్ ఇట్స్ ఓకే, మర్చిపోయినాము. అండ్ ఇక్కడ కూడా వెంటనే ఆఫీస్ పోయి ఇచ్చిండ్రు. మోర్ థింగ్ లాస్ట్ ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద రెంట్ ఆఫ్ దిస్ రూమ్? 15,000 న్యూ థాయిలాండ్ డాలర్స్. 15,000 అని అంటే 30,000 అండ్ అరౌండ్ 35,000 నుండి 38,000 40,000 రూపాయల దాకా కరెంట్ ఓన్లీ రెంట్. వాట్ అబౌట్ పవర్ బిల్? It's not expensive. హౌ మచ్? Cheap. Maybe 500 NUD per month. సో ఇదంతా ఎక్స్పెన్సివ్ కాదు. 1,200-1,300 రూపాయలు. వాట్ అబౌట్ వాటర్ బిల్? 300 per month. Maybe less than 300. 300 Maybe అంటే 200. వాటర్కి 600-700 రూపాయలు. అండ్ దట్స్ ఇట్. Yeah, that's it. ఓకే. మొత్తము 42,000-43,000 రూపాయల దాకా ఒక పర్సన్ ఉండడానికి తినైతే రెంట్ పే చేస్తున్నాడు అన్నట్టు ఇక్కడ. సో అది మ్యాటర్. ఐ హోప్ మీకు అడుగుతూ ఉంటారు కదా ఎలా ఉంటుంది ఏంటి అని తైవాన్. సో ఇది ముచ్చట. మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రంజిత్ ఆన్ వీల్స్ అని ఏం చెప్పాను. చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సిటీ బాహుబలి. It's okay. థ్యాంక్ యూ.